కళ్యాణాంతరంగ పాఠకలోకానికి అభివందనాలు. మళ్ళా ఒక కొన్ని మధుర స్మృతులతో మీ ముందుకు వచ్చాను. నిన్నంతా శ్రీరామనవమి ఉత్సవాలతో గడిచినాయి కదా. జగమంతా రామమయమే, ఇవాళ పేపర్ అంతా రామమయమే. మనకి చిన్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయి కదా, వాటిల్ని ఒక్కసారి నెమరేసుకుందాం. మొదటగా చెప్పాల్సింది, నా 10వ తరగతిలో మా అమ్మ పోయింది. నాన్న మమ్మల్ని అందరినీ బాగా చూసుకునేవాళ్ళు. అమ్మ లేని లోటు ఏ రోజు రానీయకుండా చూసేవారు. మా పుణ్యశీలక్కయ్య, శ్రీకళక్కయ్య, అన్నయ్య అన్నీ చూసుకునేవారు. నాన్న ఒక అలవాటు మొదటి నుంచి కూడా, ఏ ఒక్కరోజు కూడా ఇంటికి ఖాళీ చేత్తో వచ్చేవాళ్ళు కాదు. పళ్ళు, స్వీట్సో, బిస్కెట్సో, చాక్లెట్సో, పూలో ఏవో ఒకటి, ఏ సీజన్లో దొరికే పండ్లు తీసుకొచ్చేవారు. మా తాతయ్యకి నాన్న ఒక్కళ్ళే కొడుకు. మా బామ్మని మా పెద్దక్కయ్య కూడా చూసిందో లేదో, తాతయ్య మాతోనే ఉండేవారు. సెలవులు వచ్చినాయి కదా, ఇప్పుడు మనకు వేసవి కాలంలో సెలవులంటే ఎన్ని రకాల కార్యక్రమాలు కనబడుతూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి. అప్పుడు ఇన్ని లేవు కదా. మా ఇంట్లోనే ప్లాట్ఫామ్ మీద ఒక చాపలు కొన్ని పరిచి, మంచినీళ్ళు, తినుబండారాలు పెట్టి అందరినీ చేర్చి ఆడించడం. అటు మగపిల్లలు, ఇటు ఆడపిల్లలు అందరూ కలగలిపి చింతపిక్కలు అనకండి, వామన గుంటలు, క్యారం బోర్డు, చెస్, ట్రేడ్, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా, అంటే ఆటలన్నీ కూడా మా ప్లాట్ఫామ్ వేదిక. అట్లానే ఇంకా పిల్లలందరూ కూడా ఒక చోట చేరడం, కబుర్లు చెప్పుకోవడం, ఆటలు ఆడుకోవడం అన్నీ ఉండేవి. అన్నయ్య సెలవులకి గ్రామ్ఫోన్ తెచ్చేవాడు. పెరట్లో మామిడి చెట్ల కింద జంపకానాలు వేసి అందరం మధ్యాహ్నాలు అక్కడ చేరేవాళ్ళం. అబ్బో, ఎన్ని రికార్డ్స్ పెట్టేవాళ్ళు. మీకు సంగతి చెప్పాలండి, మా ఇల్లు చెట్లమయం. మన చుండూరు రఘుకుమార్ అన్నమాట ప్రకారంగా మా ఇంట్లో చెట్టుని అడిగితే కబుర్లన్నీ చెప్తుందని అతను ఒకసారి అన్నాడు. అట్లా ఆ చెట్ల మధ్యలో ఒక పక్క వేప చెట్టు, ముందు 2 మామిడి చెట్లు, ఒక కొబ్బరి చెట్టు, బొప్పాయి చెట్టు, ఒక పక్క పొగడ చెట్టు, ఆ చెట్టు చుట్టూతా తిన్నె, ఆ చెట్టుకు ఎప్పుడూ కూడా ఉయ్యాల వేళ్లాడుతూనే ఉండేది. ఇంకా సందుల్లో జామ చెట్లు, వెనకాల మామిడి చెట్లు, బాదం చెట్టు, దబ్బ చెట్టు, ఇంకా తులసి అయితే వనమేనండి. అట్లా కరివేపాకు, అవసరార్థం వచ్చేవాళ్ళు ఎంతమందో, మునగ చెట్టు, పురుగులు వస్తాయని తెలిసినా దాన్ని కొట్టేయించేవాళ్ళు కాదు. సీతాఫలాలు, అరటి చెట్లు, అసలు ఎంత హాయిగా ఉండేదో. అందుకనే అన్నయ్య గ్రామ్ఫోన్ తెచ్చి పెరట్లో మామిడి చెట్ల కిందకి వేసి జంపకానాలు వేసుకొని మీ అందరం చేరి రికార్డులు పెట్టినప్పుడు, ఏరా మనతోటి గెలిచే వీరులెవ్వరురా, తిప్పడి పెళ్ళి, సోజా రాజకుమారి అంటే హిందీ తెలుగు పాటలు, ఇట్లాగే ఘంటసాల గారి ప్రైవేట్ పాటలు అన్నీ రికార్డులు తెచ్చేవాళ్ళు. ఆ గ్రామ్ఫోన్ రికార్డు మోడల్స్ చూస్తూ ఉంటే నిజంగా ఆ హెచ్ఎంవి కళ్ళ విందు కదా. సరే, కుటుంబం గురించి మళ్ళా వివరంగా ఇంకోసారి చెప్తాను. ఒకసారి మా స్కూల్ వెనకాల ఉన్న ఇంట్లో పెళ్ళయింది. ఇంటి ముందే ఆ కాలం జరిగేలాగా తంతు జరిగింది. వధూవరులని కారులో ఊరేగించారు. ఇప్పుడైతే డీజేలు, తీన్మార్ పాటలు, ఒళ్ళు తెలియని డ్యాన్సులు, రోడ్డంతా బందులు కదా. అసలు సమయం కూడా తెలియదు. ఆడామగా తేడా లేకుండా బాగా నేర్చుకుని మరీ చేస్తున్నారనుకోండి, అదొక వినోదం. అప్పుడు ఊరేగింపుకు బ్యాండ్ మేళం ఉండేది. అప్పుడు ప్రచారంలో ఉన్న పాటలే పాడేవారు. అంతస్తును బట్టి వాహనాలు ఉండేవి. ఊరేగింపు సాగుతోంది. పాటలను ఝుమ్మని వాయిస్తున్నారు. ఇంతలో మా అక్కయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాట ఆపమని గట్టిగా చెప్పమంది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళు వాయిస్తున్న పాట ఏంటో తెలుసా? ఒక ఏడుపు పాట. ఓ తోడు లేని చెల్లి పగబూనే పాడు సంఘం అనే పాట.
అసలు పెళ్లి జరుగుతుంటే అట్లాంటి పాటలా? ఏదన్నా ఏర్పాటు చేసినప్పుడు పర్యవేక్షించడానికి ఒకళ్ళు ఉండాలి కదా! నాకు ఇప్పటికీ ఆ పాట, ఆ ఊరేగింపు గుర్తొస్తూనే ఉంటాయి. బాల్యం అంటే మధురమే, కాదనరెవరు. కానీ అందులో అన్ని మంచి సంఘటనలే ఉన్నాయంటే నిజం కాదు. తల్లిదండ్రుల ముద్దు మురిపాలు, కపట మెరుగని స్నేహితాలు, ఆటపాటలు, సరదాలు, కోరికలు, ఆశలు ఎన్నో ఎన్నెన్నో. నా జీవితంలో కూడా ఇవన్నీ ఉన్నాయండి. కానైతే కొన్ని జ్ఞాపకాల మరకలు మెదులుతాయి. మా ఇంట్లో సన్నజాజుల పరిమళం అద్భుతంగా ఉండేది. వేప చెట్టు కాలి ఆరోగ్యకరంగా ఉండేది. మామిడి చెట్లంటే ఇంకా కాపు చెప్పక్కర్లేదు కదా. ఇట్లా నాకు ఇప్పుడే కాదండి, చిన్నప్పటి నుంచే కూడా స్నేహ బృందం ఎక్కువే. అవసరార్థం కాదండోయ్. ఇప్పటికీ మేమందరం కలుస్తూనే ఉంటాం. కానీ ఆ అమాయకత్వం గుర్తొస్తే కాస్త అవమానంగాను, సిగ్గుగాను అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి పిల్లల తెలివితేటలు చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంది. మనం చాలా అమాయకంగా ఉండేవాళ్ళం ఆ రోజులు. మనం కాదులేండి, నేను. మా ఇంటి ముందు వెనక కూడా చాలా విశాలంగా ఉండేది. ఎన్నో పూలు, పండ్లు, కూరగాయలతో పాటు తులసివనం కూడా ఉండేది. నాకు ఇప్పటికీ ఇల్లంటే మా గుంటూరు ఇల్లే గుర్తొస్తుంది. ఇప్పుడు ఎన్ని సదుపాయాలున్నా ఆ ఇళ్ళల్లో ఉన్నా కూడా కళల్లో మాత్రం ఈ పుట్టిల్లే గుర్తొస్తుందండి. అప్రస్తుతం అనుకుంటారా? కానీ ఆ ఇల్లంటే నాకు చాలా మక్కువ. కానీ ఒక్కటే లోటు ఉండేది. నాకు ఇష్టమైన గోరింటాకు చెట్టు మా ఇంట్లో లేదు. చక్కగా ఎర్రగా పండిన అరిచేతులు వాసన చూస్తూ అందరికీ చూపించడంలో ఉన్న ఆనందం ఆడపిల్లల సొంతం కాదంటారా? మా స్నేహితురాలు ఇంట్లో గోరింటాకు చెట్లు ఉండేవి. అస్తమానం అక్కడి నుంచి తెచ్చుకొని పెట్టుకునేదాన్ని. వాళ్ళమ్మకి నేను అట్లా చెట్టు వైపు ఆశగా చూడడం నచ్చేది కాదు. ఓ రోజు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని, నువ్వు అట్లా ఊరికే గోరింటాకు తీసుకెళ్ళకు, మీ ఇంటి నుంచి ఏదన్నా తెచ్చిచ్చి తీసుకెళ్ళన్నది. సరే, బాగా ఆలోచించా. ఎవరికి చెప్పకుండా నేను ఇంట్లో నుంచి మంచినీళ్ళు తాగే గ్లాసు, అది నాకు చాలా ఇష్టం, ఎవరిని ముట్టుకొని ఇచ్చేదాన్ని కాదు. అది కొన్ని చెంచాలు, డబ్బాలు ఇట్లా ఇచ్చి గోరింటాకు తెచ్చుకునేదాన్ని. ఎన్నాళ్ళు తాగుతుంది? మా అమ్మ కనిపెట్టింది, నన్ను చివాట్లేసింది, వాళ్ళతో వెళ్ళి పోట్లాట పెట్టుకొని నేను ఇచ్చినవన్నీ తెచ్చేసింది. అప్పటి నుంచి నా గోరింటాకు చేతుల మీద నిఘా. ఇప్పటికీ మర్చిపోలేని సిగ్గుతో, అవమానంతో కించపడే సంఘటనల్లో అదొకటి. ఈ రోజుల్లో ఆకు కన్నా గోరింటాకులు కోన్లు ఎక్కువైనాయి కదా. ఏదో కొంతమంది చేదస్తులు నాలాంటి వాళ్ళు గోరింటాకు వాడతారు. చెప్పద్దు, గోరింటాకు, దానిమ్మ పూలు ఎంత బాగుంటాయండి. మా స్కూల్లో కొత్త డ్రిల్ మాస్టర్ వచ్చారు. ఆటలు, పందాలు భలే ఆకర్షణగా ఉండేవి. గెలిచిన వాళ్ళకి స్టార్స్ ఇచ్చేవారు. బోల్డ్ ఆటలు ఆడించేవాళ్ళు. అసెంబ్లీలో వ్యాయామాలు, పోటీలు, మైదానం అంతా సందడే. స్కూల్ అయిపోయాక కూడా అక్కడే ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్ని తలుచుకుంటే ఇప్పటికీ సంతోషమే. ప్రతి సంవత్సరం చదవడం, రాయడం, అప్పజెప్పడం, మాట్లాడడం, వాదించడం వీటన్నిటిలో పోటీలు ఉండేవి. నాకు గేమ్స్లోనూ చదువులోనూ కూడా బహుమతులు వచ్చేవి. కానీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు నా పేరు చదవగానే గ్రీన్ రూమ్ అనేవారు. తర్వాత ప్రైజ్ విడిగా ఇచ్చేవాళ్ళు. ఎస్ఎస్ఎల్సిలో మాత్రం నేను పట్టుబట్టి స్టేజ్ మీద ప్రైజ్ తీసుకున్నాను. ఆ సంవత్సరంలో మా నాన్నగారే ముఖ్య అతిథి. నాన్న చేతుల మీదుగా ప్రైజ్ అందుకోవడం మర్చిపోలేని అనుభవం. అలా ప్రైజ్గా తీసుకున్న పుస్తకాల మీద మేకప్ మరకలు ఇప్పటికీ ఉన్నాయండి. ఒకటైతే నెహ్రూ ఉత్తరాలు ఇందిరాగాంధీకి, నాకు చాలా ఇష్టమైన పుస్తకం. పబ్లిక్ పరీక్షలకు వెళ్ళేటప్పుడు అందరం మా ఇంట్లో ఎస్ఎస్ఎల్సి పరీక్షలకి సమావేశమైనాం. నాన్న, అన్నయ్య జాగ్రత్తలు, ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు చెప్పేవాళ్ళు. పట్టాపురం హై స్కూల్ మాకు సెంటర్. వచ్చిన ఇన్విజిలేటర్స్ నన్ను గుర్తుపట్టి మా నాన్నగారిని తెలుసుకునేవాళ్ళు. చాలామంది నాన్న స్టూడెంట్సే. వాళ్ళంతా అట్లా పలకరిస్తుంటే నాకు గర్వంగా ఉండేది. మరో మర్చిపోలేని సంఘటన చెప్తాను. ఇప్పటికీ ఎక్కడో అక్కడ సైన్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతూనే ఉంటాయి కదా. విద్యార్థుల సృజనాత్మకతని, మేధస్సుని మెరుగుపెట్టేటందుకు ఇవి ఉపయోగపడతాయి. వీటి వల్ల 10 మందితో కలవడం, మాట్లాడడం, బెరుకు లేకపోవడం, మెలగడం అలవాటు అవుతాయి. కొత్త చోటులో బెరుకు లేకుండా ఒక మాస్టర్ కూడా తోడుంటారు. అలాగే మా చిన్నతనంలో కూడా ఈ ప్రదర్శనలు జరిగినాయి. ఒకసారి మా స్కూల్ తరఫున 10 మంది విద్యార్థుల్ని అన్ని తరగతుల నుంచి పంపించారు. మాతో పాటు మా డ్రిల్ మాస్టర్ వచ్చారు. ప్రయోగాలతో పాటు స్పెసిమెన్స్ కూడా ఇచ్చారు.
కన్ను ముక్కు స్పెసిమన్స్. డిఈఓ గారు గుంటూరు స్కూల్స్ అన్నిటినీ విద్యార్థుల ప్రదర్శనని చూడడానికి వచ్చారు. ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. మా స్కూల్కి బహుమతి కూడా వచ్చింది. అందరికీ బోల్డ్ సంబరం. పాత గుంటూరు నెహ్రూ హై స్కూల్లో జరిగింది ఇది. వెనక్కి వచ్చేటప్పుడు మా మాస్టర్ గారు ఆ కన్ను ముక్కు స్పెసిమన్స్ నాతో ఇంటికి తీసుకెళ్ళమని, మర్నాడు సెలవు కాబట్టి తర్వాత రోజు స్కూల్కి తెమ్మని చెప్పారు. చెప్పానుగా, మా ఇంటికి స్కూల్కి ఒక గోడే అడ్డమని, అంత దగ్గర. జాగ్రత్తగా వాటిని ఇంట్లో ఉంచాను. రాత్రికి అందరం మాట్లాడుతూ ఉండగా తమ్ముడు వాచస్పతి కన్ను స్పెసిమన్ని మునివేళ్లతో పట్టుకొని పైకెత్తాడు. చిన్నవాడు తెలియక ఎత్తి డామ్మని కింద పడేశాడు. కన్ను బొమ్మ ముక్కలైంది. భోరుమన్నాను. ఏం చేయాలో తెలియలేదు. మర్నాటికి భయంతో దడుపు జ్వరం వచ్చింది. స్కూల్కి వెళ్ళలే. నన్ను బాగా కొట్టేస్తారేమోనన్న భయం. మర్నాడు మా మాస్టర్లు వచ్చి నాన్నతో మాట్లాడి నన్ను స్కూల్కి తీసుకెళ్లారు. నాతో ఎవరూ ఆ విషయం ప్రస్తావించనే లేదు. అప్పుడు తెలిసింది వాటికైనా నష్టం తాలూకు డబ్బులు నాన్న కట్టారని. ఆ పగిలిపోయిన వస్తువులు ఎక్కడా దొరకవని భయపడ్డాను నేను. దొరుకుతాయట. విషయం తెలిసాక అమ్మయ్య, గాలిలో తెలిపోయినట్టు అనిపించింది. పెద్ద గండం గడిచింది. ఒకసారి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో అప్పటి గవర్నర్ భీమసేన్ సచార్ గారు వస్తే మమ్మల్ని తీసుకెళ్లారు. స్కూల్ నుంచి ఒక 100 మందిని తీసుకెళ్లారు. ఇండియా మ్యాప్ లాగా కూర్చోబెట్టి మధ్యలో నేను శారద డ్యాన్స్ చేసాం. అదొక మరపురాని అనుభూతి. తర్వాత ఇండియా చైనా యుద్ధం జరుగుతున్నప్పుడు జంజాల పాపయ్య శాస్త్రి గారి చేత, మా నాన్నగారి చేత పాటలు రాయించారు. చైనా చిట్టోడా సిసింద్రీల చిట్టోడా అని, మాటలు ఇంకా కట్టిపెట్టు చౌవన్లే, మూటముల్లె చొక్క నెట్టు చౌవన్లే అని. అట్లాంటి ఆ పాటలకి నేను, సంధ్య, రాణి, ఇంకా మా జూనియర్స్ అందరి చేత డ్యాన్స్ చేయించారు. మరికొన్ని ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. ఇప్పటికీ విరమిస్తున్నాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.